నీ గమ్యస్థానం సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు. ప్రియమైన ఈ చుక్కవారితోటి గ్రామస్తులారా, పెద్దలారా, ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో నా వందనములు తెలియజేస్తున్నానండి. మేమంతా ఇలా కదిలి రావడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమ దేవుని అన్నారు. యేసుక్రీస్తు వారు రాకడ సమయమున భయంకరమైన విపత్తులు ఏర్పడతాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడక్కడ భూకంపములు, యుద్ధములను జరిగినను మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రేమ దేవుని అన్నారా. అయితే మాకేంటండి, వాటి వల్ల మాకు ఉపయోగం ఏంటి? ఏదైనా మీ మాట చెప్పడం వల్ల అవి ఏమైనా ఆగిపోతాయా అని ఆలోచన మీలో ఉండొచ్చు, ప్రేమ దేవుని అన్నారా. అయితే ప్రతి మనిషి క్రీస్తును అంగీకరించినట్లయితే గనక ఆ భయంకరమైన స్థితి నుండి బయటపడే అవకాశం ఉంది, ప్రేమ దేవుని వల్లరా. యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో ఇలాంటివన్నీ మీకు కనిపిస్తాయి అని చెప్పారు. అయితే సకల జనులకు సాక్షార్థమై మీరు ఈ విషయాలను తెలియజేయండి అని చెప్పడం జరిగింది, ప్రేమ దేవుని వల్లరా. ఉదయకాలమందు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మేము క్రీస్తును గురించిన కొన్ని విషయాలను యేసుక్రీస్తు వారు సకల జనులకు సాక్షార్థమై చెప్పమన్న మాటలు చెప్పడానికి మేమందరం కదిలి వచ్చామండి. అయితే ప్రతి మనిషి ఉదయాన్నే లేస్తున్నాడు, పనికి వెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, అలానే ప్రతి దినము చూస్తున్నాడు. కానీ అసలు ఈ మనిషి జీవితం ఏంటి, అసలు ఈ ప్రకృతి ఏంటి, ఈ ప్రకృతిలో ఇన్ని చెట్లు ఏంటి, చెట్లు ఆహారం ఏంటి అన్న ఆలోచన మనుషుల్లో లేదు, ప్రేమ దేవుని వల్ల. అయితే ఈ ఆహారము, ఇదంతా గాలి, నీరు, ప్రతీది కూడా మన కోసమే దేవుడు చేశాడు. అయితే మనం ఎవరి కోసం? ప్రతి దాని గురించి ఆలోచిస్తే కనుక ఈ భూమి మీద కొబ్బరి చెట్టు గురించి ఆలోచన చేయండి, కొబ్బరి చెట్టు ఆకుల గురించి ఆలోచన చేయండి, కొబ్బరి బొండాల గురించి ఆలోచన చేయండి. ప్రతీది మనిషి అనుభవిస్తున్నాడు. కానీ మనిషి ఎవరి కోసమో అన్న ఆలోచన మనుషులలో లేదు, ప్రేమ దేవుని వల్లరా. మనిషి ఎవరి కోసం అంటే పరలోకంలో ఉన్న తండ్రి కోసమే. మనం ఆయన ఆరాధింపువారముగా ఉండాలి, ఆయన్ని కీర్తించేవారిగా ఉండాలి. మన కుటుంబాలలో కొన్ని విషయాలలో చూడండి, మన పిల్లలు మన కోసం అయినప్పుడు మనమందరం దేవుని పిల్లలం కనుక మనందరం ఎవరి కోసం బ్రతకాలి ఈ భూమి మీద? పరలోకమైన తండ్రి కోసమే మనం బ్రతకాలి, ప్రేమ దేవుని వల్లరా. అలాగని బ్రతకాలి అంటే దేవుడికి ఏదైనా కొన్ని కోట్ల రూపాయలను దేవుడు మీ దగ్గర నుంచి అడుగుతున్నాడా? లేదు కదా. ఏమైనా బంగారంతో ఆయన ఏదైనా చేయించమంటున్నాడా? లేదు కదా. ఆయన ఏమంటున్నాడంటే మీ మనసులలో కొంచెం చోటిమ్మని అడుగుతున్నాడు, ప్రేమ దేవుని వల్లరా. చోటుని ఎందుకు అడుగుతున్నాడు? చోటుని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు, ప్రేమ దేవుని వల్లరా? ఆయనకి చోటు లేదా ఉండడానికి? ఈ ఆకాశమే ఆయనది, ప్రేమ దేవుని వల్లరా. ఈ భూమే ఆయనది, గాలి, నీరు, ప్రతీది కూడా ఆయనవే. కానీ మనిషి మనసులో చోటుని అడుగుతున్నాడంటే నువ్వంటే ఎంత ప్రేమో ఒకసారి ఆలోచించండి, ప్రేమ దేవుని వల్లరా. ఆలోచన చేయండి. మనమంతా ఆయన పిల్లలమే. మన పిల్లలు మన కాకుండా పోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ భయంకరమైన అలవాట్లతో ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందండి? బాధ కలగదా? అట్టి రీతిగానే పరలోకంలో నా తండ్రి కూడా బాధపడుతున్నాడు. ఇదిగో నా పిల్లలైన వారు నన్ను కాక ఇష్టం వచ్చినట్లుగా నా గుండెల మీద తన్నుతున్నారు అనే ఆలోచన తండ్రిలో బాధ ఉంది, ప్రేమ దేవుని వల్లరా. చాటును ఏడుస్తున్నాడంటే మన కోసం. ఏడవలసిన పని ఆయనకేంటండి? ఆలోచన చేయండి, ప్రేమ దేవుని వల్లరా. కన్న తండ్రి అయిన దేవుని ఆవేదన మీ ఈ సమయంలో ఆలోచన చేయండి. ఆయన గురించి ఆలోచించండి. ఈ భూమి మీద ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. కొన్న కూరగాయల గురించి ఆలోచిస్తారు, కట్టుకున్న బట్టల గురించి ఆలోచిస్తారు, పిల్లల్ని ఎక్కడ ఏ స్కూల్లో వేస్తే బాగుపడతారో ఆలోచిస్తారు, ప్రతిదీ ఆలోచిస్తారు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి గురించిన ఆలోచన మనుషుల్లో లేదండి. ఆలోచన చేయండి, ప్రేమ దేవుని వల్ల. మరొక మాట ఏంటంటే బైబిల్ అనేది మత గ్రంథం కాదు, ప్రేమ దేవుని వల్లరా. బైబిల్ మత గ్రంథం కాదండి, మహాజ్ఞానప గ్రంథం, పరలోకానికి తీసుకువెళ్ళే జ్ఞానమైన గ్రంథం, ప్రేమ దేవుని వల్ల. ఆలోచన చేయండి. ఏదో ఈ గ్రంథాన్ని చదివితే లేదా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే బొట్టు తీసేయాలి, తెల్లసీర కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారేమో.
అవి ఏమి అవసరం లేదు ప్రేమ దేవుని వాళ్ళారా. ఆయన అడిగింది ఏంటంటే నీ మనసును మార్చుకోమని చెబుతున్నాడు అంతే. మీ బొట్టు, మీ తెల్ల చీరలు, మీ అలంకరణ దేవుడికి అది అవసరం లేదండి. ఆయనకు అవసరమైంది ఏంటంటే మీ మనసును మార్చుకోండి, నిజమైన తండ్రిని ఆరాధించండి అని చెబుతున్నాడు ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఆలోచన చేయండి, కన్న తండ్రిని దేవుని గూర్చిన ఆలోచన చేయండి. ఇదిగో 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు ఇలాంటి మాటలు చెప్పడానికి భూమి మీద రావడం జరిగింది. కానీ మనుషులు ఏం చేశారంటే ఈయన మత ప్రచారం చేస్తున్నాడని ఆయన మీద పిడుగుద్దులు గుద్దేవారు, ఒకరైతే మేకులు కొట్టి భయంకరంగా హింసించారండి ఆయనకి. ఆయన చేసిన తప్పేంటి చెప్పండి ప్రేమ దేవుని వల్ల? తప్పేంటండి? ఈ మనసును మార్చుకోమనడం తప్ప? మద్యాన్ని తాగొద్దన్న మాట తప్ప? ఒక స్త్రీని వ్యామోహంతో చూడొద్దన్న మాట తప్ప? చెప్పండి ప్రేమ దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు ఏ మాట ఆయన తప్పుగా మాట్లాడాడు? ఆయన ఎందుకు నమ్ముకోరు? ఆలోచన చేయండి. ప్రతీది కూడా ఆయన మన మేలు కొరకే చెబుతుండే వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారిని ఈ లోకం సిలువ వేసి చంపేసిందండి. కాబట్టి ఆలోచన చేయండి ప్రేమ దేవుని వల్ల. మరికొన్ని విషయాలు మీకు ఇంకా తెలియాలనుకుంటే కనుక ఒక్క దుర్గారావు గారు ఇంటి దగ్గర సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీరు ఇంకా మరికొన్ని మాటలు తెలుసుకోవాలి, రావాలి, ఆయన గురించి తెలుసుకోవాలని ఆలోచన కలిగిన వారు ఆ స్థలానికి వచ్చి మీరు మరి కొన్ని మాటలు వినొచ్చు. దయచేసి మంచి మాటలు మంచి మనసుతో అంగీకరిస్తారని తలుస్తూ ముగిస్తున్నానండి. మరిన్ని వివరాలు ఏంటంటే ఎవరైనా ప్రార్థనకి ఎక్కడికైనా వెళ్ళకపోతే గనక రేలంగి గ్రామంలో కొత్త యూనియన్ బ్యాంక్ పక్కన కారుమూరి ఉమామహేశ్వరరావు గారి ఇంటి దగ్గర సువార్త అక్కడ ఆరాధన కార్యక్రమం జరుగుతుందండి. దయచేసి ఏ చర్చ్కి పోతే గనక మీరు తెలుసుకోవాలనుకుంటే రేలంగి గ్రామంలో ఉన్న ఆ స్థలానికి వచ్చి మీరు మరికొన్ని మాటలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని రాజ్యానికి రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.